3 గ్రామాల్లో అటు శాసనసభ్యులు శ్రావణి గారు, నేను, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సిఆర్డీ కమిషనరు కన్నబాబు గారు మరియు అధికారులందరూ రైతు సోదరులతో కూర్చోవడం, వారికి ఉన్న సమస్యల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గ్రామాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే ల్యాండ్ పుల్లింగ్కి ల్యాండ్ తీసుకుని లేఅవుట్ వేసి ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే 29 గ్రామాల్లో డెవలప్ చేయమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీద వాటన్నిటికీ డిపిఆర్లు తయారు చేసాం. వాటన్నిటిని గ్రామాల్లో డిస్ప్లే చేసాం. ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు పోవటం కోసంగా ఇలా ప్రతి గ్రామంలో అటు శాసనసభ్యులు, నేను, ప్రజాప్రతినిధుల అధికారులు మీటింగ్ పెట్టడం జరిగింది. దీంతో కొన్ని చిన్న సమస్యలు కొన్ని ఉంటే వాటిని అక్కడికే క్లియర్ చేయటం, కొన్ని అవసరమైతే యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా రోడ్డు హిట్స్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి యాక్చువల్గా రైతు సోదరులతో అందరితో కూర్చొని యాక్చువల్గా ప్రాబ్లం సాల్వ్ చేశాము. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే జరీబు, నాన్ జరీబు గ్రామ కంటాల మీద 2 సమస్యలు ఉన్నాయి. దానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశంతో 2 కమిటీలు వేసాం, స్టేట్ లెవెల్లోను, డిస్ట్రిక్ట్ లెవెల్లో. వాటి యొక్క రిపోర్టు జరీబ్ ల్యాండ్ అయితే 45 రోజుల్లోను, అదేవిధంగా గ్రామ కంటాలు అయితే 60 రోజుల్లో రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఆ రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. అయితే రాయపూడిలో యాక్చువల్గా ఎక్కువగా లంకా ల్యాండ్స్ యొక్క సమస్యలు తీసుకొచ్చారు. అయితే 9.14 ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయాలని ఆ రోజు యాక్చువల్గా గవర్నర్ శాసనసభ్యులు 3 కమిటీలో డిస్కస్ చేయడం, అది కరెక్టేనని ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. దాంట్లో దాదాపు 91 మంది యాక్చువల్గా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికి కూడా ఫోన్లు చేసాం. వాళ్ళలో 75% రెస్పాండ్ అయ్యారు. కొందరు ఇప్పుడు చేసుకుంటామని, కొందరు మళ్ళా చేసుకుంటామని. అది కాకుండా ఇంకా కొంతమంది కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి త్వరలో అటు కలెక్టరు, జేసీ గారు, కమిషనర్ గారు మరియు శాసనసభ్యులు అందరూ మళ్ళా ఈ గ్రామంలో కూర్చొని ఆ రైతు సోదరులతో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద సాల్వ్ చేసి ముందుకు తీసుకుపోతాం. రైతు సోదరులందరికీ చెప్పేది ఒకటే, ప్రతి గ్రామంలో నేను, శాసనసభ్యులు, మళ్ళీ ప్రజాప్రతినిధులు వస్తాము, డిస్కస్ చేస్తాము, 1 by 1 సాల్వ్ చేస్తాము అని అందరికీ సవినయంగా తెలియజేస్తాం.